జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీనగర్లో నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ గురించి గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. జనరల్ డిస్కషన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. బారాముల్లాలో చూస్తే బారాముల్లాలో 57% ఓటింగ్ శాతం నమోదైంది. 84 తర్వాత ఇదే అత్యంత ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్. అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నారా? ఈ పెరిగినటువంటి ఈ పర్సంటేజ్ ఏం ఇండికేట్ చేస్తుంది, ఏం చెప్తుంది, మనకి ఎలా అర్థం చేసుకోవాలి? మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ వైపు వైలెన్స్ చూస్తున్నాం. గొడవ నడుస్తుంది చాలా రోజుల నుంచి అక్కడ. పిఓజేకే ఎందుకు గొడవ? అక్కడ ఆట లేదు. అది పాకిస్తాన్ ఎక్కడ లేదనుకోండి. ఆట ఉన్న ఆటకి 1 కిలోకి 200-300 రూపాయలు కిలో నడుస్తుంది. ఆలోచించండి. మన దగ్గర భారతదేశంలో రేట్ ఏంటి, అక్కడున్న రేట్ ఏంటి? 400 రూపాయల దాకా వెళ్ళింది అక్కడ. అది కాకుండా వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆల్మోస్ట్ 3 to 4 times ఇంక్రీజ్ చేశారు పిఓజేకేలో. దాంతో అక్కడ గొడవ మొదలైంది. అక్కడున్న ప్రజలు ఏం చూస్తున్నారంటే, ఇటువైపు చూసినప్పుడు ఇక్కడ ట్రైన్ బారాముల్లా దాకా ట్రైన్ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి బార్డర్ దాకా ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. అంటే ఇండియన్ ఆర్మీ మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను లదాఖ్లో వెళ్ళినప్పుడు చూశాను రాజుగారు. దీని గురించి ముందు కూడా మాట్లాడాను. దాని గురించి అక్కడ జరిగే డెవలప్మెంట్, బార్డర్ ఏరియాస్లో రోడ్లు కానీ మిగతా 6,000 కోట్లు 10 సంవత్సరాలు 60 కోట్లు వస్తుండే సంవత్సరానికి లద్దాఖ్కి. ఇప్పుడు 6,000 కోట్లు ఇస్తున్నారు సంవత్సరానికి. ఎక్కడి అంతే యూనియన్ గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళకి వీళ్ళు ఇప్పుడు దాకా ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని పెట్టుకొని ఆడుకున్నారు. ఇప్పుడు కూడా హిందువులు బీజేపీ పోటీ చేయట్లేదు కాశ్మీర్లో ఎక్కడ, ఆబ్వియస్లీ. ఎందుకంటే అక్కడ మొత్తం ముస్లిం పాపులేషన్, బీజేపీ అసలు గెలవదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ జమ్మూ వైపున సీట్లు కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. శ్రీనగర్ కానీ బారాముల్లా కానీ దాన్ని పక్కన పెట్టేశారు వాళ్ళు. జమ్మూలో ఉన్న సీట్స్ చూసుకుంటున్నారు. ఇది బీజేపీ ఏం గేమ్ ఆడుతుందంటే, బీజేపీకి ఆబ్వియస్లీ జమ్మూ కాశ్మీర్ని స్టేబుల్ని చూపించాలన్నది. దానికోసం ఫస్ట్ ఫేజ్లో అసలు ఏ ప్రాబ్లం లేకుండా, అంటే ఫస్ట్ ఫేజ్ కాశ్మీర్లో నడుస్తున్న ఎలక్షన్లో వ్యాలీలో ప్రాబ్లం లేకుండా శ్రీనగర్ ఓటింగ్లో. కానీ ఈ పర్టికులర్ ఓటింగ్కి వచ్చినప్పుడు బారాముల్లాలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఒకటి ఎయిర్ ఫోర్స్ వ్యాన్ మీద ఒక అటాక్ జరిగింది. దాని తర్వాత మనం చూసాం ఒక సర్పంచ్ని చంపేశారు బీజేపీ అఫిలియేటెడ్. అది కాకుండా ఒక బయట నుంచి వచ్చిన ఇద్దరు టూరిస్ట్ని అటాక్ చేశారు. ఇప్పుడు దాకా జరగని ఇన్సిడెంట్స్ ఇదంతా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు అక్కడ. ఆయన అసలు సౌండ్ వినవట్లేదు ఇప్పుడు ఎక్కువ. అది కాకుండా ఇదే నేషనల్ కాన్ఫరెన్స్, ఇదే మహబూబా ముఫ్తీ, ఇదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటే స్టేజ్ మీద వినబడి అందరు చేయగలుపుకొని మేము అందరు ఇండియా అలయన్స్ అని చెప్పి డాటెడ్ అలయన్స్ I.N.I.D.A అలయన్స్. కానీ జమ్మూ కాశ్మీర్కి వచ్చినప్పుడు బెంగాల్లో జరిగినట్లనే ఇక్కడ కూడా మహబూబా ముఫ్తీ ఏం చెప్పిందంటే, మీ అలయన్స్ అంతా మీ అలయన్స్ ఇంట్లో పెట్టుకోండి, మేము అలాగే పోటీ చేస్తామని చెప్పేసి. ఈవెన్ లదాఖ్లో కూడా కార్గిల్ వైపు ఈ లదాఖ్ సీట్ ఒకటే సీట్ ఉంది. లదాఖ్లో ఒకటే లోక్సభ స్థానం ఉంది. అది దాంట్లో కార్గిల్ ఒకవైపు ఓటింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 80,000 ఓట్లు. 80,000 ఓట్లు ఏమో టువర్డ్స్ లే లదాఖ్ ఉంటుంది అటువైపు, సంస్కార్ ఈ సైడ్. కాంగ్రెస్కి ఇచ్చారు ఆ సీట్. ఈ కూటమి, ఏ కూటమి? మహబూబా ముఫ్తీ లేదు, కూటమి ఎన్సీ అండ్ కాంగ్రెస్. అంటే ఒకటే క్యాండిడేట్ని పెట్టాలి కదా అక్కడ. కాంగ్రెస్ వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. ఈ వాజ్ అ బుద్ధిస్ట్ క్యాండిడేట్ ఫ్రమ్ లే. అదెందుకంటే బుద్ధిస్ట్ ఓట్ కట్ చేయడానికి, బీజేపీ గెలవద్దని చెప్పేసి. కార్గిల్ వైపు ఏం చేశారంటే, వీళ్ళు స్మార్ట్గా నేషనల్ కాన్ఫరెన్స్ ఒక క్యాండిడేట్ని పెట్టారు, రెబెల్ క్యాండిడేట్. వాళ్ళు అనౌన్స్ ఒఫిషియల్గా చేయలేదు. వాళ్ళేమంటారు, మేము చెప్పాను వాడి దగ్గర విత్డ్రా చేయమంటే వాడు విత్డ్రా చేయట్లేదు, మేమేం చేయాలంటున్నారు. అక్కడున్న కార్గిల్లో ఉన్న ముస్లిం ఓట్లు మొత్తం ఆయనకి వెళ్ళి ఉంటుంది 100%. మొన్న ఓటింగ్ జరిగింది. ఇటువైపు ఏమో బుద్ధిస్ట్ ఓట్స్ 80,000 ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. 40-40 లేకుంటే మీరు 50-30 అట్లానే పెట్టుకోవచ్చు కౌంట్. అటువైపు ఏమో మొత్తం 80,000 ఓట్లు మొత్తం ఒకటే ముస్లిం క్యాండిడేట్ పడ్డది. ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ కార్గిల్ నుంచి పోటీ చేస్తున్న ఆ నేషనల్ కాన్ఫరెన్స్ వాడు గెలుస్తాడు. వాడు ఇప్పుడు రెబెల్ అంటున్నాడు, రేపు పార్టీలో చేరిపోతాడు మళ్ళీ. హూ ఇస్ లూజింగ్? ఇప్పుడు లదాఖ్లో ఉన్న ప్రజలకు అర్థమైంది, దే డోంట్ వాంట్ ఎ లదాఖీ ఎంపీ. కార్గిల్లో ఉన్న షియా ముస్లిమ్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మా ఎంపీ ఉండాలి, ముస్లిం ఎంపీ. సో యూ లింక్ వెస్ట్ బెంగాల్ అగైన్ టు జమ్మూ కాశ్మీర్. అక్కడ నడిచే గేమ్ ఇదే గేమ్. సో ఇప్పుడు జరిగిన ఈ ఎలక్షన్లో ఈ ఓటింగ్ చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అఫ్కోర్స్ బీజేపీ గెలుస్తారని చెప్పట్లేదు, అక్కడ బీజేపీ కాంటెస్ట్ కూడా చేయట్లేదు, పోటీ కూడా చేయట్లేదు. కానీ మోదీ గారు సక్సెస్ ఏం చూపిస్తున్నారంటే, వరల్డ్ చూడండి, ఒక టైంలో 5% ఓటింగ్ పెట్టి అసలు ఓట్లు వేయడానికి రాలేని పరిస్థితుల్లో 87లో 4% to 5% ఓటింగ్ రిగ్ చేసిన ఎలక్షన్. పోయిన నేషనల్ రౌండ్లో మనం మాట్లాడాం దాని గురించి సాయి గారితో.
రిగ్ చేసి ఎలక్షన్ ఇదే కాంగ్రెస్ వాళ్ళు చేశారు. అండ్ ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారు చేపించారు. ఇదే షేక్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా చేపించారు. రిగ్ చేసిన ఎలక్షన్, ఇండియాస్ బిగ్గెస్ట్ రిగ్డ్ ఎలక్షన్ అది. 4% ఓటింగ్ పర్సంటేజ్ పెట్టి ఎలక్షన్ గెలిచారండి. నవ్వుతారు ఎవరైనా చూసి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, అరే చూడండి బీజేపీ డెమోక్రసీని చంపేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ చేంజ్. మీరేం చేశారు? మీ నాన్నగారు ఏం చేశారు? 87 ఎలక్షన్ ఏంటి జమ్మూ కాశ్మీర్ది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 50-59 దాకా వచ్చిన భయపడుతున్నారు. దిస్ ఇస్ వేర్ మోదీ హాస్ సక్సీడెడ్. ఇప్పుడు అందరు అడుగుతారు వేరే డిమానిటైజేషన్తో ఏమైందని. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఎక్కడైనా రాళ్ళు కొట్టారా జమ్మూ కాశ్మీర్లో? లేకుంటే ఎవ్రీ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు ఇక్కడ కూడా ఉండే ఓల్డ్ సిటీలో కూడా. అక్కడ కూడా బంద్ అయిపోయింది, అక్కడ కూడా బంద్ అయిపోయింది. యూ కెన్ కరెక్ట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే 500 రూపాయలు నోట్ ఇస్తున్నాయి ఒక్కొక్కటి పోరోనికి రాళ్ళు విసరడానికి. అది ఫేక్ నోట్స్. ఆ నోట్లు పోయినాయి, దాంతో ఈ రాళ్ళు విసరడం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు. కాశ్మీర్లో టూరిస్టులు వెళ్తున్నారు, కాశ్మీర్ బిజినెస్ పికప్ అయింది, కాశ్మీర్లో ఉన్న షాప్స్ ఓపెన్ అయినాయి, అక్కడ బిజినెస్లు వస్తున్నాయి. సౌదీ అరేబియా లాంటి దేశాలు అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇది పాకిస్తాన్ కూడా పట్టుకోలేదు. వాళ్ళు కూడా అసలు వాళ్ళకి కోపం వస్తుంది పాకిస్తాన్ కూడా. అప్పుడు కావాలని చెప్పి పుల్లలు పెడతారు మన మీద. అటాక్ చూడండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ జరిగిన 2 నెలలని మన ఎయిర్ ఫోర్స్ వెహికల్ మీద అటాక్ చేశారు. ఆర్మీ వెహికల్ని అటాక్ చేయలేదు. ఎయిర్ ఫోర్స్ ఒక వెహికల్, అంటే వాళ్ళ పైలట్స్ కాదు, ఎయిర్ ఫోర్స్ కొన్ని జూనియర్ స్టాఫ్ వెళ్తున్న వెహికల్ని వాళ్ళు కొట్టారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు. దే వాంటెడ్ టు మ్యాచ్ బోత్. మనం మిస్ అయిపోతున్నాం. యూజువలీ ఆర్మీ వాళ్ళని అటాక్ చేస్తారు, ఈసారి ఆర్మీ వాళ్ళని అటాక్ చేయలేదు పాకిస్తాన్, వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళని అటాక్ చేస్తారు. ఎందుకంటే మనం అటువైపు మనం చూసాం, పాకిస్తాన్ వైపు కూడా ఒక టెర్రరిస్ట్, అక్కడ లోకల్ టెర్రరిస్ట్ ఉన్న, అంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు అక్కడ ఉన్నాక జైష్ వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది, తెహ్రీకే తాలిబాన్ అని చెప్పి, అక్కడ వాళ్ళు ఇంకో గ్యాంగ్ ఉంది, అక్కడ వాళ్ళు కొట్టారు. లేకుంటే బలోచ్ సపరేటిస్ట్ ఉంటారు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేశారు. సో ఈ ఎలక్షన్ ఈజ్ అ సక్సెస్ ఫర్ మోదీజీ బికాజ్ యూ షోన్, ఆయన చూపించారు మేము ఏం చేయగలమని చెప్పేసి చేసి చూపించాం. జమ్మూ కాశ్మీర్ సిచ్యువేషన్ ఇస్ చేంజ్. ఇదే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఇప్పుడు మేము వస్తే ఆర్టికల్ 370 తీసేస్తాం, మళ్ళీ తీసుకొస్తాం. ఆలోచించండి, మేము వస్తే సిఏ తీసేస్తాం. ఫస్ట్ ఆల్ మీకు 50 సీట్లు రానివ్వండి, తర్వాత మాట్లాడదాం. సో ముందు ప్రజలు ఓటు వేయడానికి ముందుకు వచ్చారు, అదే పెద్ద సక్సెస్. అసలు ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. సో దట్ ఈస్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే క్రెడిట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.